దువ్వాడ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. దివ్యల మాధురి చేయించుకున్న రిజిస్ట్రేషన్ కోర్టులో చెల్లదని, కోర్టు తమకు అనుకూలంగా తీర్పిస్తుందని దువ్వాడ వాణి అంటున్నారు. పోలీసులు తమకు సహకరించట్లేదని మండిపడ్డారు. వైసీపీ అధిష్టానం దువ్వాడ శ్రీను విషయంలో ఫెయిల్ అయిందని, అధికార పార్టీ మాదిరిగా దువ్వాడ శ్రీను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు అక్కడే ఉంటామంటున్న దువ్వాడ వాణితో మా కరెస్పాండెంట్ గిరీశ్వర్ ఫేస్ టు ఫేస్. దువ్వాడ శ్రీనివాసరావు ఇంటి దగ్గర అయితే మనం ఈ నైట్ టైం కూడా చూస్తున్నాము. అయితే ఇక్కడ నిరసన తెలుపుతున్నారు, అటు పోలీసులు కూడా అయితే పహారా కాస్తున్నారు. అయితే విషయం ఏంటంటే ఒక్కసారిగా దువ్వాడ వాణి ఆగ్రహించి మధ్యాహ్నం నుంచి ఆగ్రహంతోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆగ్రహంతో పాటు ఇప్పుడు ఈవినింగ్ కూడా పూర్తిగా కూడా రాత్రి 6 గంటల సమయంలో కూడాను అక్కడ మెయిన్ దగ్గర అయితే కూడాను అక్కడ ఉన్న కటౌట్లు అయితే ఆవిడైతే తొలగించారని కూడా మనకు తెలుస్తుంది. తొలగించడంతో కూడాను పూర్తిగా ఇల్లంతా కూడా చీకటమయమైంది. కొద్దిగా కిందకు వచ్చి జనరేట్ చేసే పరిస్థితి కూడా వారు ఎవరు లేని పరిస్థితి చూసుకుంటే పూర్తిగా కూడా ఈవిడ ఒక మోసగత్తండి. ప్రతి ఒక్క కుటుంబాల్లో ఇలాగే దూరుతుందండి. ప్రతి ఒక్కరికి ఇలాగే బ్లాక్ మెయిల్ చేస్తుందండి. ఇట్లాంటి మోసం చేసిన వ్యక్తులకు భగవంతుడు క్షమించడండి. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ ఏదో రిజిస్ట్రేషన్ చేసుకుందాన్నే చెల్లదండి. ఎందుకంటే కోర్టులో ఇష్యూ ఉంటున్నా ఇంకొకరి పేరుని అసెట్ ట్రాన్స్ఫర్ చేసే రైట్ కూడా లేదండి. ఖచ్చితంగా ఆవిడ పనిష్మెంట్ ఆవిడ అనుభవిస్తారు, శ్రీను గారు పనిష్మెంట్ శ్రీను గారు అనుభవిస్తారు. నిన్న కోర్టు ఆర్డర్ వచ్చిన వెంటనే వాళ్ళు హడావిడి చేసేసి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆయన ఎన్నైనా అబద్ధాలు చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు, అది బ్లాక్ మెయిల్ చేసిందని విన్నాను నేను. ఆ బ్లాక్ మెయిల్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేయవలసిన పరిస్థితి వచ్చిందని విన్నా. ఆయన కర్మ అండి, మనం ఏం చేయలేము. ఆయన కర్మ, ఆయనకి రోడ్ మీద పడిపోవలసిన టైం వచ్చింది కాబట్టి రోడ్ మీద పడిపోతుంది. ఎందుకు అని అంటే అలాంటి మోసగత్త, అలాంటి ఇల్లీగల్ అఫైర్స్, 100 మందితో ఉన్న ఆవిడ, తప్పుడు పనులు చేసిన ఆవిడతో మా లైఫ్ లింకప్ చేసేసి మమ్మల్ని మోసం చేసి తన కన్న పిల్లల్ని మోసం చేసి భగవంతుడు ఆయనకైనా ఏం దారి చూపిస్తాడండి. పెద్ద మోసగాడు శ్రీను గారు. ఎందుకంటే అదొక మోసగత్తి ప్రతి ఒక్కడి ఇళ్లలో దూరుతుంది. ఇక్కడ ఎవరు నాకు మోసం అనిపిస్తుంది అంటే తన సొంత ఆ పిల్లల్నే మోసం చేసిన వ్యక్తి భూమి మీద నాకు తెలిసి ఇలాంటి తండ్రి ఎక్కడ ఉండడండి. వర్స్ట్ మా దురదృష్టం, మా పిల్లల దురదృష్టం. కాకపోతే చెల్లదు, రిజిస్ట్రేషన్ అనేది చెల్లదు. నేను ఏ స్థాయికైనా వెళ్తా, దాన్ని ఎలాగ నేను హక్కు పరంగా చేసుకోవాలా చేసుకుంటా. లేదండి, ఆవిడ ఆస్తుల కోసం వచ్చింది, మా అసెట్స్ కోసం వచ్చింది, పోర్టు కోసం వచ్చింది. దీంట్లో వాళ్ళ తల్లి అన్నదమ్ముడి పాత్ర కూడా ఉంది. ఇల్లీగల్ అఫైర్స్ ని ఎంకరేజ్ చేశారు దువ్వాడ శ్రీనికి. తద్వారా వాళ్ళు ఏదో లబ్ధి పొందామని చెప్పేసి మా ఫ్యామిలీని విడదీశారు. తద్వారా ఇతడు కూడా ఏదో పెద్ద దీనిలా ఫీల్ అయిపోయి ఇది చేసుకున్నాడు. పనిష్మెంట్ అతడు అనుభవిస్తాడు, ఆవిడ అనుభవిస్తుంది, అందరూ అనుభవిస్తారండి. ఆవిడ ఎవరో అనుకున్నట్టు నేను ఈ ఇష్యూలోనైతే విడిచిపెట్టే ప్రసక్తి లేదు. 100% రైట్ అనేది నాకు నా పిల్లలకే ఉంటది అనేది నా ఇది. పిల్లల మీద లాస్ట్ వినాయక చవితికి అండి, ఇదే డే మా పాపాల మీద వీడియో కూడా ఉందండి. కుర్చీ ఎత్తాడు. హీఈస్ ఎ డ్రైవర్, ఒక్క డ్రైవరే. మా పాపాలు వాళ్ళ ఫాదర్ కలడానికి వెళ్తే కుర్చీ ఎత్తాడు. ఎక్కడ మేడం? పలాసలో వాళ్ళ ఇంటి దగ్గర మా వాళ్ళ డాడీకి కలడానికి వెళ్ళారు పిల్లలు. వీడియో కూడా నా దగ్గర ఉంది. వెళ్తే కుర్చీ ఎత్తాడు. ఈ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. వచ్చి నాకు సిస్టర్ అని అంటున్నాడు. ఆడు బాబా దువ్వాడ శ్రీధర్ తాలూకు డ్రైవర్. ఆడు ఆ డ్రైవర్ కూడా మిమ్మల్ని లాస్ట్ కి హెచ్చరించే పరిస్థితికి వచ్చిందంట. అంటే బయట ప్రపంచానికి ఇవేం తెలియవండి. మాకేదో గుండె ధైర్యంతో మేము పోరాడుతున్నాం తప్ప భగవంతుడు ఒక ఆదిశక్తి పరాశక్తి మాకు కాపాడుతుందే తప్ప మా గుండె ధైర్యంతో మేము వెళ్తున్నామే తప్ప మాకు అన్ని రకాలుగా శ్రీను గారు పూర్తిగా మాకు మోసం చేశారు, తన పిల్లలకి మోసం చేశారు. అంటే దట్టు పోనీ అతని కష్టార్జితంతో పైకి వచ్చి మోసం చేస్తుంటే ఎంతోమంది 100% నా కష్టం యూజ్ చేసుకొని ఈ రోజు నన్ను నా పిల్లలు మోసం చేశారనేది నా బాధ. అంటే అప్పుడు దివ్వల మాధురి గారు అయితే ఏదైతే సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారో అది శ్రీనివాసరావు గారు తన కష్టార్జితంతో కట్టిన ఇల్లు కాబట్టే, తన స్వజార్జితం కాబట్టే నేను ఆవిడికి రాసిస్తున్నాను అని చెప్పి మరీ రాసిచ్చారు అని చెప్పి ఆవిడైతే వీడియో రిలీజ్ చేసింది. ఏదో చెప్పుకుంటదండి ఆవిడ. ఈ సైట్ అనేది నా అసెట్. వారణాసి గోవింద్ అనే ఆయనకి పలాస ల్యాండ్ 5.5 acres మెట్టరామకి ఎవరు ఇచ్చారా ల్యాండ్? ఈ మెట్టరామ అని ఎవరు? దువ్వాడ శ్రీధర్ భార్య. ఆవిడకి ఎలాగొచ్చింది? భర్త కొన్నాడా 5.5 acres? చెప్పమనండి. అది మేడం ఎప్పుడు కొనుగోలు చేశారు ఇది? ఈ ల్యాండ్ మొన్న రీసెంట్ గా కొన్నారు. 2023లోనో ఎప్పుడో, అంటే 2023 ఎండింగ్ లో ఎప్పుడో కొన్నారండి. అయితే ఇప్పుడు పోలీసులు కూడా మీకు సపోర్ట్ చేయట్లేదని మీరు ఆరోపిస్తున్నారు. అసలు ఇది దేని వల్ల మీరు పోలీసుల పైన కూడా ఆరోపిస్తున్నారు? ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? సపోర్ట్ రావడం లేదండి, వాళ్ళు ముందుకు రావడం లేదు. ఏమంటే మీరు ఇలా కూర్చోండి అని అంటున్నారు. మేమైతే ఇబ్బంది అవుతున్నాం. మాకు 100% అథారిటీ ఉంది ఎంటర్ అవ్వడానికి. కోర్ట్ ఆర్డర్ కూడా వాళ్ళకి ప్రజెంట్ చేసాం. బట్ స్టిల్ దే ఆర్ నాట్ సపోర్టింగ్. 1 year బిఫోర్ తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయనియండి. ఆవిడ మాకేమైనా డబ్బులు ఇచ్చే శక్తి సామర్థ్యాలు ఉన్న ఆవిడ చూసుకుంటే తెలుస్తుంది.
మేడం అయితే లాస్ట్కి వచ్చిన మేడం అయితే మీ యొక్క పోరాటం అయితే మీకు వైసీపీ ప్రభుత్వం అదే వైసీపీ మాజీ ముఖ్యమంత్రి కూడాను మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా పనిచేశారు అయినప్పుడు కూడాను మీ పైన అయితే ఎటువంటి కూడాను జాలి దయ లేకుండా కూడా ఏమీ లేదు కానీ ఇప్పుడున్న అధికారంలో ఉన్న నాయకులు ఒక ఎమ్మెల్యే తప్పు చేశాడని మీడియా మాధ్యమాలు రాగానే వెంటనే ఆ సాయంత్రమే సస్పెండ్ చేశారు కానీ ఇటువంటి పరిణామాలు జరిగినప్పుడు కూడా వారు కనీసము మీ పక్కన రాజీ కుదిర్చే ప్రయత్నం కూడా మీ ఇరువురికి చేయటం లేదు కారణాలు ఏంటి ఏంటో మాకు తెలియదండి. ఆయన ఏం అధిష్టానం చెప్తున్నారో మాకైతే తెలియదండి. ఖచ్చితంగా ఈ ఇష్యూలో పార్టీ ఆయనకి సస్పెండ్ చేయాలి. ఇంత దారుణంగా కుటుంబాన్ని రోడ్డు మీద పడేసి ఒక మహిళకి 2 ఆడపిల్లలకి మరి పార్టీ ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోవడం లేదో కూడా నాకు అర్థం కావడం లేదు. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలమయ్యారని మనం చెప్పుకోవచ్చా 100% వైసీపీ పార్టీ విఫలమైందండి. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఎలాగోళ్ళకి మనసు ఒప్పుతుంది, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి కదా. ఈ పార్టీకే తీసుకోవాలి కానీ తీసుకోలేదు. అది 100% పార్టీ ఈ ఇష్యూలో మాత్రం విఫలమైందనే నా ఒపీనియన్ అండి. మేడం లాస్ట్ గా మీరు ఇంకా ఎన్నాళ్ళు ఈ పోరాటం చేస్తారు మీ యొక్క లాస్ట్ కోరిక ఏంటి అసలు మీరు ఆయనతో కలిసి ఉండాలనా ఎంటర్ అవుతానండి, ఖచ్చితంగా ఉంటాము. ఆవిడ బయటకు వెళ్ళవలసిందేనండి. కలిసి ఉంటాం, 100% కలిసే ఉంటాం. మీరు సీని గారితోని పిల్లలతోని కలిసి ఉంటారు ఇంట్లో కలిసి ఉంటాం. మాకు ఆర్డర్ ఉంది, మేము వెళ్తాం, దాంట్లో రాజీ. అది దువ్వాడ వాణి గారు చెప్తున్న వాయిస్ అయితే మనం విన్నాము. పూర్తి స్థాయిలో అయితే నాకు అన్యాయం జరుగుతుంది. అటు వైసీపీ ప్రభుత్వం కూడా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నేను కార్యకర్త కంటే ఎక్కువగా ఇన్ఛార్జిగా పనిచేశాను. అయినప్పుడు కూడా నాకు కనీసమైన కూడా గౌరవ మర్యాదలు లేవు, న్యాయం జరపట్లేదు, మా మధ్యన కనీసం సంధి కూడా కుదర్చడం లేదు. అటు జగన్మోహన్ రెడ్డి కూడా విఫలమయ్యారని కూడా చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో నాకు న్యాయం జరిగేటట్టు మేము కలిసి ఉండేటంత వరకు కూడాను ఇక్కడ నుంచి పోరాటం ఆగేది లేదు అంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో గిరీశ్వర్, ప్రైమ్9 న్యూస్, శ్రీకాకుళం.